హాయ్ దోస్తులు, వెల్కమ్ టు గమ్మత్ దునియా. ఈరోజు కథ ఏంటంటే అయ్యగారి జీతం అమ్మగారికి అంకితం. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు కిషోర్. నన్ను అందరూ ట్విట్టర్ కిషోర్ అంటారు. ఎందుకంటే నేను మనుషుల కంటే ఎక్కువ ట్విట్టర్తోనే గడుపుతా. అంటే నాకు ఏం నచ్చినా, ఏం నచ్చినా, ఏం తిన్నా అన్ని ట్విట్టర్ అని చెప్పుకుంటా. అయితే చిన్నప్పటి నుంచి నాకు కోరుకుంది. అది ఏంటంటే ఎట్లయినా సరే లవ్ చేసిన అమ్మాయినా పెళ్లి చేసుకోవాలని చెప్పి. దానికోసం అని చెప్పి ఎన్నో కథలు పడ్డా, ఎన్నో దెబ్బలు కూడా పడ్డా, కానీ పిల్ల మాత్రం దొరకలేదు. ఈ ఆఖరికి తెలిసింది ఏంటంటే ఇవన్నీ బయట సాధ్యం కావు, కానీ మంచిగా ట్విట్టర్లో అయితే ఈజీగా దొరుకుతారు పోరా అని చెప్పి ట్విట్టర్లో అకౌంట్ ఓపెన్ చేసిన. ఇక పొద్దుగాల లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేదాకా గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అన్ని ట్విట్టర్తోనే చెప్తాను. ఇక లవ్ కోసం అని చెప్పి ఎన్నో ట్విట్టర్కి వలేసిన ఇదే ట్విట్టర్లో. అయితే ఏమైంది, అలా పడ్డ ట్విట్టర్ను గద్దలు వచ్చి వాళ్ళని చంపుకొని మరీ దానికపోయినాయి. మళ్ళీ గద్దలంటే ఏదో కాదు, అంత నా దోస్తుగాలే నా పక్కకే ఉండి నాకు పడ్డ పిల్లని లేపకపోయేటోళ్ళు. నా జీవితం గురించి చెప్పి నాకు దూరం చేసేటోళ్ళు పోరాళ్ళు. ఇక ఈసారికి అట్లా కావద్దని చెప్పి బాగా దిమాగ్ పెట్టి ఆలోచించిన. బాగా కష్టపడి ఒక పిట్టను పట్టిన. ఈ ముచ్చట అవ్వాల గేపల మా దోస్తుగాలకి. ఇప్పుడైతే కథ మంచిగానే అడుతుంది ముందరికి. మరి నా పేరు ఆశ. అయితే నాకు మంచి సాఫ్ట్వేర్ నౌకరీ చేసే పిల్లగాని వేసుకోవాలని కోరిక. ఎందుకంటే గల్ల అయితే మంచిగా పట్టణంలో ఉంటారు, మస్తు జీవితం ఉంటుంది, మంచిగా నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు. అందుకే ఈ నడుమ నేను ట్విట్టర్లో జాయిన్ అయినా. వెతుకులాడంగా ఓ మంచి సాఫ్ట్వేర్ నౌకరీ చేసే పోరాడైతే దొరికిండు. కొంచెం అయితే లైన్లో పడ్డట్టే. ఇక ఏదో ఒకటి చేసి మెల్లగా పోరాన్ని అయితే పెళ్లి చేసుకోవాలి. అగ్గో మా పిల్ల వచ్చింది లైన్లకు. ఈయన మీతో తర్వాత మాట్లాడు. ఏమైంది ఆశ, పొద్దుటి నుంచి నేను నీకోసం చూస్తున్నా, నువ్వేమో ఇంత రేటుగా వచ్చినావు ఇలా? అయ్యో కొంచెమే కదా లేట్ అయింది, దానికి ఏదో ముంచుకపోయినట్టు చేస్తావు. ఏంటిది కొంచెమా? పొద్దుటి నుంచి నువ్వు ట్వీట్ చేయకపోతే నా మెదట్ కూడా కట్టిపెట్టి గెలికినట్టు అయింది. ఏం చేస్తున్నావు కూడా తెలుస్తుంది నాకు. గట్లాంటివి బాగానే చెప్తావు, ఇచ్చంతరపు ముచ్చట్లు. ఏం లేదు, మా వాళ్ళు పెళ్లి చూపులకు రమ్మంటే వేనా. ఏంటిది పెళ్లి చూపులా? అబ్బో ఇది మంచిగానే ఉందిరో కదా. అంటే నన్ను ఏం చేద్దామని? నువ్వు ఎట్లయినా నన్ను పెళ్లి చేసుకునే తట్లేవు, అందుకే ఇక మా ఇంట్లో చూసిన సంబంధం చేసుకుందాం అనుకుంటున్నా. మనం లవ్ చేసుకున్నామంటే మీ అయ్యవ్వ మా అయ్యవ్వ ఒప్పుకోరు. అందుకే మనం ఏదైనా గుళ్ళకి పోయి పెళ్లి చేసుకుందాం, కొద్ది రోజులైనాక పోయి వాళ్ళ కాళ్ళ మీద పడదాం. మనం రేపు పొద్దుగాల పోయి గుళ్ళ పెళ్లి చేసుకొచ్చుకుందాం, సరేనా? సరే. ఆశ ఏమైంది? ఎందుకు కోపంగా ఉన్నవి? పొద్దుటి నుంచి ఏమో మాడిపోయిన ముఖంతోనే తిరుగుతున్నావు. ఫోన్లో ఏమో బాగా మాట్లాడుతున్నావు, కానీ నాతోనైతే ఏం మాట్లాడుతున్నావు. ఏమైంది? ఎందుకా? ఒకసారి బాగా గుర్తు చేసుకో, ఇవాళ ఏం స్పెషల్ ఉందో. ఏముంది, మీ తాత చచ్చిపోయిన రోజు అయ్యాలా? ఏంది? కాదా? మరి ఏంది, మీ అబ్బాయి లగ్గం రోజా? ఆపు, ఇంకో ముక్క మాట్లాడినా అంటే కుక్కను కొట్టినట్టు కొడతా. నిన్న ఏం చెప్పినా నీకు? నాకా? ఏం చెప్పినవి? గుర్తొచ్చింది. ఇవాళ దీని బర్త్డే కదా, పండేదాకా గుర్తుంది, పన్నాక మర్చిపోయినా. దీన్ని ఎట్లయినా కవర్ చేసుకోవాలి. నాకు గుర్తుకు లేకపోవడం ఏంది బంగారం? జస్ట్ ఫ్రాంక్ చేసిన అంతే. నమ్మినావా? అట్లా కాదు, కానీ నీకు మంచి గిఫ్ట్ ఉండి తప్ప. ఏం కొనిస్తావు? మంచి చీర కొని తప్ప నీకోటి. చీరేనా? నాకు చీరలంటే బాగా ఇష్టం. మరి ఒకటే కొనిస్తావా? ఇదో దూర ఖర్చు. 10 కొనుక్కో బంగారం, అద్దంటనా? అయితే జల్దీ పోదాంపా. అట్టిగా బర్త్డే మర్చిపోతే 2 లక్షలు మాట్లా కలిసి చాలా బంగారం. తక్కువైతే అడుగు, ఇంకో 10 కొందాం. మరి ఇవాళ ఈ 10 చీరలు చాలు, మళ్ళీ వారానికి వద్దాం.
మళ్ళా వారానికి మళ్ళీ 2 లక్షలు బొక్క. ఆశ గుర్తుందా, సాయంత్రం మనం మా ఫ్రెండ్ గాని పెళ్లి దావత్తుకోవాలి. ఆ, గుర్తుంది. మనం కొంచెం తొందర రెడీగా జల్ది వేద్దాం మనం. సరే, మరి ఏ చీర కట్టుకోవాలి? మొన్న మీ అన్న బర్త్డే అని చెప్పి 5 చీరలు కొనుక్కుంటే కదా, అన్నకెళ్ళప్పుడు కట్టుకో. 5 చీరలా? అవి మొన్ననే రోజుకోటి కట్టుకుంటే నేను కట్టిన చీర మళ్ళీ కట్టుకుంటాను. అర్థమైంది. ఇప్పుడు నీకు మళ్ళీ కొత్త చీర కొని ఏమంటావు? ఎవరింట్లో ఫంక్షన్ అయినా నాకే ఖర్చు వస్తుంది. కొత్త చీర కొనుక్కోదు బా బంగారం. నేను కూడా దానికోసమే చూస్తాను. రెడీగానే ఉన్నా. సుధా, ఏమైంది? నిన్నటి నుంచి అడిగే తిరుగుతున్నావు. మందలితో మాట్లాడవు, ఏం చెప్పవు, ఏ పని చెయ్యవు. నేనే ఇల్లు ఉడితి, బోలు దోగితి, బట్టలు ఉతుకుతి. నీకేం పని అయింది? నీకేం బాధ అయింది? చెప్పకపోతే చెంప సెల్లు అంటది. ఏమైందా? నా పేరేంది? ఏంది నీ పేరేందా? సుధా ఆయుష్ కొడుక అట్టుగా ముచ్చుముట్టుగారా. నిన్నటి నుంచి పాదలవరి పేరుతో మిత్రుడు అది నేను. ఏ కష్టంగా మళ్ళీ పైసలు బొక్కలేరు. ఏదైనా కొనిద్దామంటే ఇది లచ్చలు పెట్టి చీరలు తప్ప ఇంకొడు కొనది. ఎట్లా? ఏ బంగారం అట్టుగా టేస్ట్ చేసినా నువ్వు యాక్టివ్ ఉండలేవు అని చెప్పి. అవునా? మరి సుధా 10వ తరగతి అని సేవ్ చేసింది నీ ఫోన్లో. ఏ పిసదానా, అది 10వ తరగతి కాదు, 10వ లవరు. అయ్యో అయిపోయి కథ గంగన కలిసింది మళ్ళా. ఏంది 10వ లవరా? అంటే నేను? అబ్బో కథ పెద్దగా అవుతుంది. టాపిక్ ఎట్లయినా డైవర్ట్ చేయాలి. ఇక అది కాదు కానీ నీకు ముచ్చటేపుడు మర్చిపోయాను నేను. మా ఫ్రెండ్ గాడు నెల రోజుల కింద కొత్త బట్టల దుకాణం ఓపెన్ చేశాడు. కొత్త చీరలు కొనుక్కుంది పాడు. కొత్త చీరలా? పోదాంపా మరి. అది కాదు కానీ ఊకే చీరలు ఎందుకే మరి? ఏమైనా నగలు వేరే ఏమైనా కొనుక్కుందుపా. నాకేమన్నా ఎక్కువ ఉన్నాయా? 2000 చీరలే ఉండే. ఎవరి ఇంట్లో అయినా కబ్బోర్డ్లో చీరలు ఉంటాయి, లేకపోతే బీరులో చీరలు ఉంటాయి. కానీ మన ఇంట్లో కబ్బోర్డ్ల చీరలైనా, బెడ్రూమ్ల చీరలైనా, కుర్చీల చీరలైనా, ఆఖరికి ఫ్రిడ్జ్లో కూడా చీరలైనాయి. ఇంకా చీరలు తక్కువ ఉన్నాయి అంటది మన. ఎట్లయినా కొనక తప్పది, కొని తప్ప. అవును కొని ఇస్తా అంటున్నా కానీ బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిపోయాయి. ఇప్పుడు ఎట్లా? ఏముంది, క్రెడిట్ కార్డ్ గీకి ఈఎంఐ పెట్టుకుంటే. ఎవడైనా కానీ ఇంట్లో అవసరాల కోసం అని చెప్పేసి క్రెడిట్ కార్డ్ గీకి లోన్ పెట్టుకున్నాను చూసినా కానీ చీరల కోసం ఈఎంఐ కట్టు నేను ఒక్కనే వచ్చాను. గిట్లా కాదు కానీ దీనికి దందా కూడాలి, లేకపోతే ఇది మారతట్లేదు. ఏం చేస్తే మంచుకుంటే మరి. దీంతోనే చీరల దందా మొదలు పెట్టి ఈ కొన్న చీరలని కొంటమే దుకాణంలో పెడతా. ఇక గట్లయితే ఇంకోసారి 2 చీరలు కొను అన్నది నాకు కూడా దూడ తప్పుద్ది. ఈ ఈఎంఐలో అదే కట్టుకుంటుంది. ఆశ, నీకు సర్ప్రైజ్. సర్ప్రైజా? సర్ప్రైజ్ అంటే నాకు మస్తు ఇష్టం. సర్ప్రైజ్ అని ఈ షాప్కి పట్టుకొచ్చినవేంది? ఈ షాపు మనదే, ఇవాళ నుంచి నువ్వే చూసుకోవాలి దీన్ని. ఏంటి ఈ షాప్ మనదా? ఎన్ని కొత్త చీరలు ఉన్నాయో. ఆ చీరలు నీయే, ఆ ఈఎంఐలు నీయే అని నువ్వే కట్టుకోయ్యా. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట గట్టి కొట్టండి.